హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో ఈ రోజు మేము చేయబోతున్నాం మన చిన్న కార్లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. సో బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, మొగుడు అయితే ఘోరంగా అయింది, వర్షం ఎంత కొడుతుందో తెలియదు. సో ఈ రోజు అయితే మేము ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. దీంట్లో ఇప్పటికీ మనం దీంట్లో మనం అయితే ఒక్కసారి ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేసినాము. సో నార్మల్గా చేసినాము. సో ఇప్పుడు దీన్ని మాడిఫై చేసి మొత్తం దీన్ని లైట్లు ఎత్తలు అప్పుడు మొత్తం మూలకే పెట్టేసినాం. కొన్నప్పటి నుంచి లైట్లు ఎత్తలు ఇంకా సీట్లు మొత్తం ఇప్పేసి లోపల మొత్తం ఇట్లా బెడ్ల లెక్క ఏదైనా వేస్తాం. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ కార్ని మాడిఫై చేస్తామని చెప్పినా కదా. సో ఏంటి అంటే అవి లైట్లు అత్తలు మెయిన్. ఈ లైట్లు ఉన్నాయి అంతే, అత్తలు ఈ సైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ లోపల ఉన్న సీట్లను నిప్పేద్దాం. ఒకటి డ్రైవింగ్ సీట్ ఒకటే ఉంటుంది అంతే, అది ఒక్కటి నడపనికి. మిగతా నిప్పేసి దాంట్లో లోపల బెడ్ అయితే సెట్ చేస్తాం. మనం అప్పుడు క్యాంపర్లో గేమింగ్ రూమ్ తయారు చేసినాం కదా, సేమ్ అట్లనే దీంట్లో తయారు చేసి దీంట్లో ఓవర్ హెడ్ అయితే చేస్తున్నాము. సో ఫస్ట్ లైట్లు అత్తలు ఇవి ఫస్ట్ ఇది సైడ్ వాసన గాలి జరిగి తెచ్చాడు మొత్తం గరం అయింది. లైట్ లేడు బెల్ట్ పొగలు వస్తున్నాయి, పోలు ఏర్పడుతున్నాయా, పొగలు వస్తున్నాయి మొత్తం. దీన్ని దీన్ని తెచ్చి ఆడ వాడేసినాం మూలకి, వాడతలేం అసలుకి. మళ్ళా తీయగా మొత్తం అన్ని పొగలు వస్తున్నాయి, లైట్లు పని చేస్తలేవు. ఏమైంది దీనికి? ఫస్ట్ మీదికి ఫస్ట్ బయట వారేమని డ్రైవర్ ఇంకా ఇప్పుడు సీట్లు అయితే తిప్పాలి. ఫస్ట్ అయితే ఈ ముంగటి సీట్ అయితే తిప్పినాము. 3 లడ్లు వచ్చినాయి, అడిదికు నట్లు వస్తలేదు. లడ్లు 3 నట్లు ఏమైంది అత్తలేదా? అదంతే, అది న్యాచురల్. అది లేదు స్ప్రింగ్ ఇక్కడికి వచ్చిందా? సగం వచ్చింది. నువ్వు సీట్ అడిగినా నాకు టైట్ అవుతుంది. మళ్ళీ వచ్చింది ఒక సీట్ అయితే వచ్చింది. కారు ప్లేస్ అయింది అడిగి ఒరిగే సీట్ కూడా వచ్చింది. దీన్ని పక్కన వారేసి కింద ఎత్తే అయిపోతుంది. ఏసీ సొక్కలు ఇప్పుడు పడినట్టున్నారు, అర్థం అంతా వేయించినట్టున్నారు. ఎప్పుడు తినట్టున్నారు కింద కూర్చున్నాడు గ్లాస్ లో. ఇలా గ్యాప్ బాగున్నది. ఏమన్నా ఇట్లా బెడ్లోకి వేసినాం అనుకో మనము, ఇట్లా పొక్కలకు ఉంటుంది. అందుకని చెప్పేసి కింద పోయి తీసుకొని వచ్చినాం. కుస్తుంది బరాబర్ దాని మీద కూర్చోరా, దాని మీద కూర్చో కుస్తుంది. దానికి ఇప్పుడు మీ ఆట అయితే సెట్ అవుతుంది. కింద గిడవుతా గ్యాబులు వస్తున్నాయి. ఈ డ్రైవింగ్ సీట్ పక్కండి. ఏం చేస్తామంటే మన దగ్గర గ్రీన్ కలర్ మ్యాట్లు బాగున్నాయి, అవి ఇంటైట్ వేసి దాని పైన బెడ్ ఎత్తుంది. అన్ని సీసీ ఒక్కలు ఉన్నాయి. ఇగో అద్దం పదినట్టున్నాయి. ఇప్పుడు దీన్నే వేసుకోవాలి. ఈ మ్యాట్లు ఎత్తే ఇప్పుడు ఈడ వేసినాం అనుకో బెడ్ మస్తు ఉంటుంది. ఇక ఐదు ఎక్కదొక్క అవుతుంది ఇది. ఈ డ్రైవర్ సీట్ అంతా ఈ ఐటీ చేసిన మొత్తము. దీని లోపల గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాస్ మ్యాట్, దానిపైన బ్లాక్ మ్యాట్ వేసి దానిపైన బెడ్లు ఎత్తున్నాం. ఇక ఎంత ఖాళీ ఉంటుంది, మంచిగా అనుకోవచ్చు, మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో ఇది ఊకే ఆటోమేటిక్ సెన్సార్, పైదెత్తులేదు సెన్సార్ పోయినట్టు ఊకే ట్రిప్ ఇట్లే గోవా మీరు వేరేగా మొన్న వస్తారు. ఒక్కటి సరిపోతుందా? రెండేద్దాం, మెత్త ఉంటుంది. రైట్, లిటరల్లీ చెప్పాలంటే బాగుంది ఇది. మెత్త మాడిఫై సీట్ తీసే టైపు
ఆ సీట్ ఉండాలి. సీట్ ఒకటి తీసేస్తే అయిపో మంచిగా ఉండేది ఏ సీటు? ఈ డ్రైవింగ్ సీటు. డ్రైవింగ్ సీట్ ఇస్తే డ్రైవర్ ఆడేస్తుంటాడు. ఇంకా మన చక్కెరకి వేసిరా మన కుకింగ్ సామాన్లు పెట్టుకున్నాం. మన సామాన్లు అయితే మొత్తం వేసేసుకున్నాము. వంట సామాన్లు, ఇంకా చెద్దర్లు, లైట్లు. కొంత దూరం ఇంకా అయిన తర్వాత మొత్తం లైటింగ్ అయితే సెట్ చేస్తాము. బయటకు పోతున్నాం. లైట్లు కూడా తెలియదు కాదు మంచిగుండగా ఇరగొట్టినట్టున్నారు. అదే అన్న ఒకసారి ఎట్లా పోతున్నాం మా డిస్టర్బెన్స్ ఇరగొట్టాడు. తాళం ఆన్ చేసినట్టు ఆన్ చేసి గిడి చూసిన ఎంత దూరం వచ్చు మీరు. సీట్ వెనకనే కూర్చోవచ్చు. సీట్ పంటది మొత్తం. నీకేం కావాలన్నాడు? ఇప్పుడు దీంట్లో నుంచి బయటికి పోదాం. ఇక తెలుసు ప్లాన్ జింగాని మలవాలి ఇల్లనే మలుతాం నిన్ను. బయట మూడు ఘోరంగా పుట్టు కనబడుతుంది కావచ్చు నైట్. ఎట్లా ఉరుకుతున్నాను? మెల్లవో ఇప్పుడు మేము ఈ కార్ని మాడిఫై చేసే వాడికి మొత్తం చీకటి అయిపోయింది. లేకపోతే మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళము. బయట రోడ్డు మీద అడ్డు తిరుగుతుంటే మళ్ళీ సిక్ అయింది అంత. ఒక్క నిమిషం ఇది చేసినాక తిరుగుతుంది. అందరు బెదురుతారు. అలాగే ఇల్లుకే తీసుకుంటే అయిపోయా. సో ఫైనల్గా మేము ఒక 10 నిమిషాలు కష్టపడిన తర్వాత మేము లైటింగ్ అయితే సెట్ చేసుకున్నాం. 1 2 3. చేసి మొత్తం పిడిసి వచ్చింది. ఫస్ట్ చాయ్ పెట్టుకున్నాం. మొత్తం చాయ్ కాదు అర్రే పాల పెట్టి అల్లనే పెట్టి వచ్చారు. వెనల్ ఐస్ క్రీమ్ ఆల్రెడీ సాయం అయిపోవచ్చు. అయిపోలే అందుకే అనిపిస్తుంది. అందుకే అంటున్నా ఇప్పలే కరిగినట్టుంది. నూరు ఇది మస్తు వస్తుంది వాసన. కప్పులు ఉన్నాయా? కప్పులు కప్పులు ఇంకో కప్పు నాకు ఇది మీకు ఇవి చిన్న పెద్దోని కదా మీరు తినొద్దు. గ్లాస్ వేయాలి ఫస్ట్. ఎవరి గ్లాస్ వాళ్ళే పట్టుకుంటారు. తినొద్దు అది పెద్ద మనిషికి ఫస్ట్ నాకు ఇది డబ్బా పెద్ద డబ్బా అందుకే పట్టుకున్నా. బాబా ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తింటున్నాం. మస్తు ఏంది అమూల్య ఐస్ క్రీమ్ అట. అమూల్యనా? మళ్ళీ మర్చిపోయింది. వెన్నెల ఐస్ క్రీమ్ మస్తు మొత్తం కప్పు మొత్తం కరిగింది. ఇది కరాగ ముందుకు ఇట్లా గడ్డ మన పెళ్ళిలో పెడతారు వీడు కట్లుంటాయి కావచ్చు. అప్పుడు మస్తు ఉంటుంది. అప్పుడు తీగుంది. చలి పెడుతుంది తింటుంటే. చల్ల లోపల పోతుంటే చలి పెడుతుంది. గారం వేసుకుంది నేను స్టైల్. నాలుగేట మనకు క్షమించలేదు. అల్లు ఉన్నాయి 4 ఉన్నాయి. ఇప్పుడు జాంబియాడ్ అయితే తింటుండు. చిన్ అయ్యో ఆకర్రీ చెప్పిన అది ఆ డబ్బి ఇంకొంచెం పోయిరా. వాళ్ళు నిండున్నది గల్ల మొత్తం ఇక నీకే అలా పోయి చల్లగా ఉంది. వాయిస్ చేంజ్ ఒకటే అమ్ములు వెన్నెల తిరుగుతూ రావాలి. మిల్కట నువ్వు తావుగా నువ్వు తింటున్నావు. నేందా
నేను పాలు తాగుతా చాయ్ తాగుతా అని తాగుతా. పెరుగు ఒకటే నాకు అంతే మరి పాల ఛాలెంజ్ కాదు కాదు బాబాయ్ కానీ ఐస్ క్రీమ్ తిన్నాడు ఏం తిన్నాడు కానీ ఇప్పుడు తింటున్నావు పాలు నేను అబ్బా అన్ని నరకుడే నరకుడట పాల ఛాలెంజ్ అబ్బా ఏం లేదు పడుతుంది పడ్డది అబ్బా మారి ఐస్ క్రీమ్ ఇవన్నాక మాకు సామాన్లు ఏమేమి వచ్చినాయని చూద్దామని ఐస్ క్రీమ్ బయట తీసుకుని ఆయన ఐస్ క్రీమ్ తిన్నాము అందరం ఉన్నాం రా ఇప్పుడు ఇది మాయమైంది నువ్వు ఇట్లా చేస్తే కరెక్ట్ గా నువ్వు బయట పొత్తు కూడా మాతో ఓన్లీ కాకా ఇంతకుముందుకు ఏమంటివి గిలాసాలు దేని గురించి అనుకున్నావు ఐస్ క్రీమ్ మన ఇద్దరం అది గురించి కాదు మన ఇద్దరం గిదాని గురించి అవి వచ్చినాయి మధ్య కూలింది ఏంటి కప్పులా గ్లాసులు కూడా ఉన్నాయి గ్లాసులే మరి గ్లాసులు అనుకున్నాడు బాబాయ్కి ఇవ్వాలి బాబాకి అది యోగా టైం ఉంటుంది స్కిన్ ముఖానికి పెట్టుకుంటే ఇదేంది గిద పెద్ద ఉంది మ్యాగీ అందరికి చెట్టు మ్యాగీ 1 2 3 4 ఏమేమి వచ్చినాయి చూపి 4 గడ్డలు ఉన్నాయి ఒకటియో థమ్స్ అప్ పెప్సీ పెప్సీ అను పెప్సీ మ్యాగీ దీని ఏమంటారు బిస్కెట్ ప్యాకెట్ డైరెక్ట్ బోర్న మోర్ పీస్ అట మోర్ పీస్ బిస్కెట్ ప్యాకెట్ మోర్ పీస్ నా దగ్గర ఏముంది జింగడ్ మలిచిండి అని తీసుకున్నాడు గీడు ఇప్పుడా గీడుడే నా కింద కూర్చుని రెండు ప్యాకెట్లు ఆఫర్ కావచ్చు ఒకటి ఆఫర్ కాదు ఆఫర్ ఉన్నది బై 1 గెట్ 1 ఉన్నదా ఆఫర్ లేదు మరి ఫస్ట్ రియాక్షన్ క్యాప్చర్ రోడ్ మీద పర్ బండి స్టార్ట్ దీని కూడా ఇంకా అప్పుడు నాకు దొక్కుతుంది నాకు కూడా కొంచెం నీ కూడా ఉంటాయి నాకు ఉంటుంది రెండే ఉంటాయి మరి ఇలా అంటే ఇప్పటికి ఇంత ముందు అన్ని రెండే ఉంటాయి హ్యాకర్ బిస్కెట్ రెండే ఉంటాయి మరి ఏంది అంతే మనకు తెలుసు చూసినా ఇప్పుడు ఇప్పి హ్యాకర్ తెలియని పంపించాడు నాది అన్ని దింగనికి ఇక్కడ అదుడు అక్కడ లగేజ్ ఎక్కడ పెట్టాను పైనకి గాడిపోతుంది జామియా నేను ఇంకా జింగడు ఓవర్నైట్ వేసేటప్పుడు జామియానికి వచ్చింది రిచ్ లా మంచిగా ఉంటుంది వస్తుంటది ఇది ఇంకా అప్పుడే చూసినా నేను ఆరదో చూసిన కర్రీ ఉంది క్రంచీ లోపల క్రీమ్ లోపల వైట్ క్రీమ్ వస్తున్నాయి జింగియా ముంబై పోదా మంచి ముంబైలో ఏముంటుంది గోవా రిచ్ బ్యాంకాక్ ఢిల్లీ లద్దాఖ్ పోదాం లడాక్ 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 బయట కింద పెట్టాం మరి ఇప్పుడు కలిసి ఇక్కడ చేతి అంతే చేతి ఒకసారి తొమ్మిది గాలి అవుతుంది గాలి అదే మొత్తం అయిపోయింది ప్యాకెట్ పెట్టి బాగా పడుతుంది కావచ్చు పుట్టుపోటు అన్నీ తీయటి తింటున్నా కడుపు మొత్తం డుబ్బుతుంది కావచ్చు కాదు నీళ్ళు వాళ్ళు నేను తినలే చెత్త కాదా గైస్ ఒక్కడే తింటుండే మాకు ఏవో తిత్తలేడు అయిపోయింది ఇవన్నాక మీరు తిన్నారు నేను దాచి పెట్టుకున్నా కింద ఇచ్చింది పిక్కలు తీసుకున్నాం మీరు తినలే చేయలే తిన్నమాట తినలే తిండే తీయ ఉంది నాకు ఏమేదిరా ఎన్ని పొట్టలకి వెళ్ళి గుంజుకుని ఇప్పుడు అందరూ అంతకెళ్ళి మర్చుకోకుండా ఒక్కొక్కటి తీసుకున్నాం పొట్ట మంచుకోడి ఇచ్చారు మంచుకోడి వంచుకున్నాం మంచి వస్తుంది నాకు పిల్లగా పిలికా నీకు జడా చిన్ని తల్లి నీకు ఏనాడైనా కటింగ్ వేయించుకున్నావు లేవు మంచిగా వచ్చు ఇది ఇప్పు ఇది అప్పు ఇది ఇప్పు ఇది అప్పు ఇది ఇప్పు అప్పు ఇప్పు అప్పు ఇప్పు సినిమాలు ఉంటాయి డార్లింగ్ సినిమా పిలుకున్నాయి పిలిక కనబడతలేదు గిట్లా సైడ్ గీడై నా గీడై గీడై బరాబర్ వస్తాయి ఇక్కడ ఏ లేదు మెల్ల వస్తుంది ఇంటికి మొత్తం మొత్తం వచ్చిపోయినాయి అమ్మనా అమ్మకపోయి మనం వీడియో చూసినప్పుడు బుగ్గలు బాగా కూడా మొత్తం వచ్చిపోయినాయి అరే జామి పైంటి దారా
ఎంత ప్రాక్టీస్ చేసినావా అట్లా ఉన్నది ఎంతైనా అంతేనా అన్నా అట్లే ప్రాక్టీస్ అది అది మనతోటి ఆంపర్లు అవన్నీ అక్క ప్రాక్టీస్ ఉన్న వాళ్ళతోటే బిడ్డలు ఉన్నారు అందుకనే practice. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు అందుకే ప్యాక్స్ జడేమంటే మొత్తం చంపుతుండు మొత్తం ఇంటికల్నే వీక్తుండు మంచి చేయలే నాకు రావు ఏడిరా వీనికి మంచి వస్తారా వీనికి నీకే వేయాలి చిన్న మోడల్ పిల్క గైస్ ఇప్పుడైతే లూడో అయితే ఆడుతున్నాము ఒకటే మ్యాచ్ ఆడాం ఓడిపోతా నేనైతే ఖచ్చితంగా ఇట్లా ఒక్కడు పోగానే విన్ ఉంటుంది చూడు అట్లా పెట్టు ఒక్కటి పడంగానే ఒకళ్ళు ఉంటుంది అట్లా ఒక్కొక్క కాయ ఒకటి ఒక అది దాన్ని ఏమంటారు ఆ కాయ పడంగానే విన్ను డైరెక్ట్ చెట్టు అట్లా ఉండదు మొత్తం ఉండాలి ఆ బాగా లేట్ అవుతుంది అట్లా ఏం కాదు సౌండ్ పెట్టుకో నాది ఇదా నీదే లింగం ఎవరిని నాది లూడో అయితే ఎంత ఘోరంగా వచ్చినట్టు దగ్గరికి ఇట్లా మొత్తం నేను పోతున్నా చస్తున్నా టార్గెట్ వేస్తా వీళ్ళు మొత్తం మొత్తం జింగరాచి First అందరం మళ్ళీ లాస్ట్ ఒక్కటి పడితే అందరం ఇట్లా అయిపోతా అన్నాక ఆయన బాబాయ్ తిరిగి ఆయన గెలిచిండు వాడు ఒక్కడే గెలవలే నేను మధ్యలో అది అది వదిలితేనే అయిపోతుంది పల్లి మూడు చంపిన ఒకసారి నన్ను చంపాలి నువ్వు నన్ను ఎన్నిసార్లు చంపినావు నేను చంపినా మళ్ళీ నేను చంపినా ఇంకా అంతే మరి నేను ఇంకా అట్లా చంపినా గేమ్ లో ఫస్ట్ సెకండ్ రోడ్డు మీద నేను అట్లా నీకేమైందిరా మళ్ళా తాగిందా కింద కూర్చున్నాడు ఇగో బరాబర్ దాని మీద కూర్చున్నాడు సీట్ లేపుదామా సీట్ బండి నువ్వు నడుపు లౌరి ఇద్దరు లౌరి నేను ఎత్తునా ఫస్ట్ గే రై ఇది ఊక ఆఫ్ అవుతుంది ఆగు ఏం చెప్తురా అమ్మా ఆగు క్లచ్ పట్టినప్పుడే ఏమన్నప్పుడే ఎవరిని ఫ్లైట్ కూడా ఆన్ చేయి డైరెక్ట్ మీదకి వెళ్ళిపోయి ముందట ఇట్లా పంపా ఇట్లా పోతే రియాక్షన్ తొందరగా వస్తారు లెఫ్ట్ కూడా రైట్ కూడా అరే ఇక్కడ చూడరా ఇక్కడ కనబడుతుర్రా అంతా ఏదో ప్రపంచంలో వేరట్టుంది అంత చక్కగా కనబడతలేదు అంతా గజ్జి గజ్జి సరే ఓకే ఇటుకల కుదు మడవరే బండి ఓలేరేంది రోడ్డుకు కాదు ఎందుకు పెట్రోల్ లేదండి ఫస్ట్ గేర్ పోయినట్టు పోతలేదు ఎత్తుకట్టు ఉంది ఇట్లా ఏం డౌన్ చేసుకుంటారు పోతుంది బండి పోదు ఆకుండా పోతుంది ఒరి అక్క రైడరు ఇంతకు గిన్నె కార్ పడ్డది 3 పట్టులు పడ్డాయి మెల్లవ అయితే ఆర్మట్పుడు ఎంత 40 స్పీడ్ కూడా పోతలేదు ఆర్మట్పుడు ఎవ్వలేరు బయట కుక్కర్ ఉన్నాయి బయట చూడలేరు చూడాలి ఇప్పుడు బస్ స్టాండ్ కాడ ఉంటారు బస్ స్టాండ్ కాడ చూద్దాం మాట్లాడాలి సమయానికి సమయస్ఫూర్తితో నీకు కాంజీరా నాయన ఏ సిచ్యువేషన్ ఉన్నది బయటకు రావచ్చు గేర్ వచ్చి నువ్వు ఆపైంది గేర్ గెర్రాడు ఆ ఏడుంది ఇంకా ఆడుంది షాప్ కాడ అనుకుని ఏమన్నా తీసుకున్నావా దిగద్దు కింద దిగద్దు మనం మంచిగా ఈ మందం ఇట్లా పెట్టి ఆయన ఏమంటే వాళ్ళు
బిజీగా ఉన్నారు అరే అమ్మ సూత్రుడు ఆరం కొట్టు ఈ 50 ఆరం కొట్టదా కొంచెం రేస్ ఎక్కువ అడ్డం కట్టుకో బుధు ఒకరు కుర్తి అందరు వస్తారు రైటే ఓ స్టేట్ పోయి మన లెఫ్ట్ కొట్టు లెఫ్ట్ రైట్ రైట్ సైడ్ అలాగా లెఫ్ట్ కూడా పోవచ్చు ఇట్లా ఇల్లు అటే కూడా మరి లెఫ్ట్ లెఫ్ట్ మరి లెఫ్ట్ ముంగడు పోయినాక లెఫ్ట్ అంటున్నా నేను ముంగడు వెనక లెఫ్ట్ అను రైట్ సైడ్ అను లెఫ్ట్ అచ్చా ఎన్నిసార్లు ఆఫ్ చేస్తావు కార్ని ఫోన్ రైట్ ఫోన్ ఆడే అమ్మ తల్లి చిత్తాలి సూత్రుడు ఒక ఊర్లోకి వచ్చినాము మొత్తం అందరూ ఆమెతురు కుక్కలు ఎట్లా అవుతున్నాయి ఆ పోయిన కుక్కలు చూస్తే మంచిగా ఆడుతారని ఇడగలు వచ్చాము అందుకే కోళ్ళు అంట బిల్డింగ్ మీద చూస్తున్నానే ఎవరు జాబ్ చెట్లకి ఎలా చూసుకుంటావు తీసేయారా రోడ్ మీకే తీసేయారా చెట్లు నరికినాక ఏమో చెప్పాలి పడ్డట్టున్నాయి కరెంట్కి వానకి నాకు చిన్నప్పటి నుంచి డౌట్ టబ్బల కిందనే చెట్లు పెడతారు మన చెట్లు పెరిగిన వైర్ల కింద అని చెప్పేసి ఇక్కడ పెడతారు ఎందుకురా అదే అవి అది టెక్నాలజీ టెక్నాలజీ కాదు స్తంభాలేమో అరే రోడ్ పక్కన స్తంభాలు ఎందుకు వస్తారు కాదు అవతలకే అవతలకెళ్ళి పెట్టొచ్చు కదా చెట్లు అవతలకి స్తంభాలు గదే మరి ఎట్లున్నావు చూడు మరి గుబురు గుబురు ఎటో తీసుకోవచ్చు సాయత్ర అయ్యేది పక్క బాగా ముంగడ సక్కాలకి మెల్ల మెల్ల ఓ రక్క మెల్ల రైడరు పొక్కలున్నారు నాయన నేను నడపాలి నువ్వు కదా నేను నడుపుతా కథం మీరు అందరు నడుపుతారు అందరు నడుపుతారు అయితే ఏమో చేస్తారు కానీ మీరు బాయ్ బాయ్ ఇది కాదు బాయ్ కానీ ముంగడు ఉంటుంది కానీ ట్రాన్స్ఫర్ అనుకుంటా ఆ ఊరు నుంచి వేరే ఊరు పోతున్నాము మొత్తం వాన కొట్టి మొత్తం పొక్కల లీలా అయినాయి లాస్ట్ అన్ని దాటేసిన తర్వాత లాస్ట్ పొక్కలే వీడికి మొత్తం తడిచిండి మెల్ల 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 మొత్తం చిత్తున్నాయి మొత్తం కారు పోతున్నావు అజ్జా ఏమైంది కదా ఘోరగా ఎత్తున్నా మరి ఎట్లా పెట్టినా ముఖము ఇట్లా పెట్టి ముఖము బాడీ మొత్తం ఇట్లా పెట్టి ఇట్లా వీడియో ఎత్తుండు అది ఒక్కరిసారి చిత్తుడు మొత్తం అంతా ముఖం కొట్టింది అసలు మళ్ళీ అయిపోయి దగ్గర పడ్డాడు అజ్జా చాలా తీరయ్యాడు దినగాడికి అంత మోసాయని అంత ఊరు కడుక్కోలే కడుకోవచ్చు ముఖం మీద పడ్డది మొత్తం జింగడే కడుకోవచ్చు అందుకే నవ్వుతుడు అలా పోసి వచ్చినట్టు అప్పుడు జామియా ఇవన్నకి ఏమన్నా అంటే రియాక్షన్ మంచి రాలే మళ్ళీ ఒకసారి ముందుకే అనుకున్నాడు మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ అవుతున్నాం వన్ మోర్ టైం సరే దొరకటి కొట్టాలి కారు ఎవరు అందరు లైట్ వేసుకొని తిరుగుతున్నారు సీటు లేవు దొంగల బండి ఎల్లెత్తి పెట్టాలా మీరు ఎల్లెత్తి పెట్టాలా వీళ్ళిద్దరు పిల్లలు ఎత్తుకొస్తారు
మమ్మల్ని కిట్టులు అంటున్నట్టు మరి భయమవుతుంది మాకు. నీకు చాలు పెడతా ఈ చిన్న పిల్ల చిన్న పిల్ల అనుకున్నా చిన్న గుండె కావాలి. అది ఊకే ఆఫ్ అవుతుందా? సుతున్నావు అట్టుతున్నావు ముందర బండి చేసి మన చేసి ఎప్పుడు ఇటు రైట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ ఈ షాప్ మావాలది మామూలు షాప్ అది మామూలు షాప్ అది నవ్వుతున్నా మా బిడ్డ అన్న బిడ్డ మరి అత్తయ్య పోరు ఏ బాబాయ్ నువ్వు అంటే ఎడిపోతారా ఇప్పుడు వీడియోలు అవ అంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక దగ్గర ఆయన ఏమన్నా రియాక్షన్ కోసం మళ్ళీ వచ్చినాము రిటర్ను, కానీ ఏం రాలేదు, అందరం అనుకున్నారు. సో ఇప్పుడు మేము కూల్ డ్రింక్ పెప్సీ ఇంకా బిస్కెట్లు అయితే తింటున్నాం. ఏ వండుకుని లేదు ఇక డైరెక్ట్ వండుకుంటుంది. అంతే మరి నా దగ్గర మ్యాగీ ఉన్నాయి కానీ పొద్దున అనుకున్నాను మబ్బులా వండుకో గ్యారేజ్లో స్టూడియోలో తీసుకుని వండుకో అయిపోయినాక. మరి ఇవరకు టైట్ ఉంది. ఓ సజెస్తా నాకు డబ్బానా కాదు డబ్బా తీసుకోండి, ఎక్కువైతే డబ్బా నిండు పోయి నిండు డబ్బు ఇద్దాం. ఒక్క నిమిషం మనకి ఆయనక సార్ వన్ లేదు మళ్ళీ బా ఏదా ఉంది పెప్సీ. బయట వెదర్ చల్లగా, కూల్ డ్రింక్ చల్లగా, బయట మొత్తం చల్లగా ఉన్నది. ఇప్పుడు అన్నీ చల్లగా, ఐస్ క్రీమ్ ఉందాక మళ్ళీ ఇది పెప్సీ. ఏమైంది నేను ఏమనుకున్నా అంటే లోపల రాగానే చాయ్ వేయడామనుకున్నా, కానీ అది చాయ్ చాపత్త లేదు, చక్కెర లేదు, అందుకే బిస్కెట్లు పెట్టాడు. బిస్కెట్లు మర్చిపోయింది. మొత్తం అన్నీ ఆఖరి మొత్తం ఆయన చెప్తుండు, హాయిగా ఎత్తుండు. బిస్కెట్లు తినొచ్చా లేకపోతే తినొద్దా కామెంట్ చేసి. ఈ డైరెక్ట్ కూల్ డ్రింక్ తీసుకు తాగకుండా ఇది తింటున్నాం. అలా ముంచుకో రియాక్షన్ అలా ముంచుకొని తింటే అయితే అబ్బా 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 మీరేదో రోజు కలెక్టర్ అవుతారు బాబు. తీయమైంది డబుల్ టేస్ట్. పెప్సీ మాతో నువ్వుతో కావాలి బిస్కెట్ అవి రెండే ఏమైనా అందరికి కావాలి, ఒక్కరికి కావాలి. బిచ్చో అది అది వెరీ గుడ్. పోతుడు నీకు చేస్తున్నా. సో ఇప్పుడు ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. ఏంటంటే మన పిట్ట ఎగురు, నక్క ఎగురు, ఇట్లా గేమ్ ఉంటాయా సేమ్ అదాని లక్కనే. ఇది వేరే అయ్యో నా దగ్గర ఉంటుంది, ఇది ఉంది బిస్తరి. నా దగ్గర ఉంటే వాళ్ళు అనాలి ఏదైనా ఒకటి. కుక్క అంటే మీరు కుక్క ఏమంటుందో బాబో ఇట్లా బాబో అంటాయా, బాబో అని ఇట్లా చేతుల్లో పట్టాలి. నేను ఎన్ని దాకా ఎత్తి ఇప్పుడు తర్వాత నచ్చిన జంతువు కుందేలంట, నీకు నచ్చిన అది కాకుండా సౌండ్ వచ్చే అంటే ఏవైతే సౌండ్ వేసేటుంటే అవి పేరు చెప్పాలి. పిట్ట ఇది ఏకున్నా సరే నీ దగ్గర ఉంచుకొని నువ్వు ఒక 10 చెప్పినా సరే తప్పే తప్పు చెప్పారు అనుకో కొట్టుడు వాళ్ళని
గేమ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇది బాటిల్తో పిల్లి లీటర్ లేడు తొందర నాలే సరే బర్రె కుక్క రామచిలుక నక్క పాము నక్క పిల్లి బర్రె నెమలి నెమలి మీరు చెప్పలే ఇద్దరు మేఘా ఇప్పుడైతే మ్యాగీ అయితే వేసుకుంటున్నాం. చెక్కుంటా చెక్క పెట్టరు కింద పొయ్యేది చెక్క అట్లా లాస్ట్ నీ లెక్క ఇంకా అరే అటు మిస్ ఉంటే అంతా కింద పడుతుంది కావచ్చు. డోర్ చేయనా చల్ల అవుతుంది. అర్థం మంచి సౌండ్ సౌండ్ గాలి గాలి ఎక్కి గాలి గాడుపు అది మాడిపోతుంది వాసన వస్తుంది. యోగా అవచ్చు ఐస్ క్రీమ్ లేకుండా 2 నిమిషాల మ్యాగీ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే మొత్తం అది ఏ సాయం కూడా అప్పుడే అది కూడా మీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఎట్లా మంచిగా వేలీలు పడ్డాయి అనుకో కాలం మీద మెస్లో కూడా మళ్ళీ నా కాలం మెయిన్ కరెంట్ అబ్బో అది పెరుగు దీని వాళ్ళు అది మ్యాచ్ తిన్నాను నేను. పెరుగుంటుంది నువ్వు తిరగేమో అది ఎవ్వరు తినరు నువ్వు తింటావు కాబట్టి నాకొద్దు. ఓ నీకు దండమా తినడానికి నువ్వు ఏది తినమని అది వద్దు నాకు. కుక్క అదైనా పట్ల తర్వాత పొద్దున పడింది. మన జాంబియాడు అయితే పాట పాడుతాడు ఇప్పుడు మన మ్యాగీ అయ్యేవారికి. మన మ్యాగీ అయ్యేసరికి పార్రా స్క్రీన్ షాట్ తీసి మరీ పెట్టుకున్నా. ఎప్పుడన్నా ఏదైనా దూరం ఆడిలో పండు పోతే వాడనీకి అవుతుంటుంది. ఏమంటారు ఏంటిరా ఆ లిరిక్స్ ఇతను గుర్తుకొస్తా పాట నాకు అంత గుర్తులేదు. అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దులు ఇవ్వాలి ఒడిలో నిద్రపోవాలి అమ్మా. పౌర్ణమి సినిమాలో ఒక పాట ఉంటుంది చూడు. పౌర్ణమి సినిమాలో పౌర్ణమి మూవీలో ఒక సాంగ్ ఉంటుంది అయితే వాడుతున్నా. మువ్వల నవ్వగల ముదమందారమా ముగ్గులో దించగల ముగ్గ సింగారమా నెలకే నటం నేర్పావే నయగారమా గాలికే సంకెళ్ళావే నన్నిలా మార్చగల కలని సొంతమా ఇది నీ మాయవల కాదని అనకుమా ఆశకే ఆయు పూసావే మధు మంత్రమా రాయికే రంగులు పూసావే కలిసిన పరిచయం ఒక రోజే కదా కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. మధ్యలో గాలి ఎందుకు వచ్చింది కుక్కల కొరుడు మ్యూజిక్ యాడ్ చేసినట్లు నేను అప్పుడప్పుడు ఆడేస్తాను. కొత్తది ఆడి మసాలా అయిపోయింది. మంచి ఉడికింది ఆ పాలే కైంది లోపలంతా చేసాడు.
ఏదిరా గట్టుతున్నాయి రా ఇక్కడ వాడతావు పాట ఫాలోవర్ ఏది ఇక్కడ చూడు నాకు ఫాలోవర్ ఏ ఇక్కడ చూడు ఫాలోవర్ ఏదిరా డాన్స్ చేస్తారు రారే ఇంత డాన్స్ అయిపోయాలి అయిపోయింది విజయ్ లవర్ బాయ్ విజయ్ పాట కారు అవుతున్నా వెళ్ళే ఓ నిన్ను దూరంగా భయపడ అమ్మతోడు వీడియో ఎత్తున్నా మ్యాగ్ కొడుతున్నాడు సడన్ గా వచ్చి డోర్ తీసాడు జల్లు మనది భయపడ్డా మీకు ఏం భయం కాలే నేను జూలే ఎవరి దాకా జాంబేడు ఒక పాట పాడింది కదా నేను ఒక పాట చూసుకుందాం మ్యాగీ రెడీ అయింది జల్దీ తిందామా మరి నువ్వు వాడు తిందాం ఏ నువ్వు వాడినే కదా తిందాం అలా వెళ్ళడం అని వస్తాను తిన్నా గుద్దుకొని వెళ్ళి పెడతారు అలా కాదు అని కాదు వద్దొద్దు హోల్ అనుకోయింది గొప్పచింది అన్నది పాట హే చిన్నారా చిన్న హే చిన్నారా చిన్న అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోద్దే దెబ్బ కొట్టానంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టానంటే పడతా ఆగురి కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టానంటే మడతా పంబరగిలిపోద్దే చుమ్మా ఇచ్చాడంటే చురక చిన్నమ్మి ఇస్తావా సంగతే చూస్తావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చారా నీవెంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా హే చిన్నారా చిన్న 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 హే చిన్నారా చిన్న చేసి ఎందుకు తినాలా మీసముంది రోషముంది దుమ్ము లేపేస్తుంది మత్తుగుంది మస్తుగుంది దూసుకొచ్చే మోజు బాగుంది నచ్చింది ఓ గుడు గుడు గుంజమా చేయి చూడవే చించిమా చిరుపురులాడినా సిద్ధంగా ఉన్నాయి బామా గడబిడలాడ దావా ఏందిరా అసలు గొడవ కలబడి చూడరా చెడు గుడులే చూడు అమ్మ నీ ఎవ్వరం దటనే గుడారం ఎవరికి నచ్చని విడ్డూరం పత్తవా తాడో తేల్చుకుందామే హే చిన్నారా చిన్న హే చిన్నారా చిన్న ఏళ్ళకిస్తే కాళ్ళకిస్తావా వచ్చినావా ఓ అమ్ములు ఇస్తరాకులు ఎంకెళ్ళి ఇస్తరాకులు తిను ఏమో జరిగింది నేను తింటా పాట వెనక సిరి బాధ అవుతలేదు మస్తుంది మ్యాగీ మస్తుంది సూప్ మస్తుంది సౌండ్ ఉంటుంది రొమ్ముది డిన్నర్ మాత్రం మామూలుగా లేదు సూప్ మాత్రం ఖతర్నాక్ ఉంది అయ్యా ఇలా ఉప్పు ఇంకొంత అయిపో మంచిగా ఉంటుంది ఉప్పు తక్కువ ఇస్తాడు ఇలా నీ చేయి నాకు చెల్లు నీ చేయి గిట్ట నాకు మంచిగా తిన్నాం మ్యాగీ సో ఇప్పుడైతే వండుకుంటున్నాం ఇక బాబాయ్ నువ్వు కాలు గిడి పెట్టు ఒక్క నిమిషం నువ్వు ఇటు జర నువ్వు కొంచెం మీది పో నువ్వు అలా గా సందరికి అట్లా లోపలికి ఇరికి కాలు లోపల పెడతాడు నువ్వు కూడా జరు వాడు జాంబడికి ఇట్లా అంటాడు నీ ఫోను అడిగి కొనుక్కో జాంబేడ్ గేమ్ మాత్రం నువ్వు కాలం దగ్గర పడుతున్నాడు వాడు పైన ఇటు వంట అయిపోతే ఇలా జామ్ బాగుంటాడు ఇలా దేవుడా అంతే. నైట్ మాత్రం ఖచ్చితంగా ఇట్లా జాంబేడ్ అంటాడు నువ్వు కాలు ఆడు పెట్టుకో ఇటు పట్టుకో గాయస్ ఇంతకి మెలకొచ్చింది మొత్తం ఘోరంగా గాలి వచ్చింది ఈ దిక్కు అద్దం ఆ దిక్కు అద్దం తెరిచి పెట్టినాం కదా రాత్రి ఘోరంగా ఫుల్ గాలి లేచింది అద్దం ఎక్కించిన ఇప్పుడు అయితే సిద్ధలు కప్పుకోవాలి ఇక మొత్తం చలి పెడుతుంది మొత్తం బయట మొత్తం అంతా తెల్లగా అయింది తెల్లారుతుంది మెల్లమెల్ల ఇంకో గంట 2 గంటలు అయితే అయిపోతుంది ఇక
చాలా ఇక్కడ చూడొచ్చు మా వాళ్ళు మంచిగా ఉన్నారు. ఎందుకు బాబాయ్ నేను జింగాడు. సో ఇంకా 2 గంటలు అయితే అయిపోతాయి కావచ్చు. 2 గంటలు 1 గంట పడుకుంటే మళ్ళా చలి అయితే విపరీతంగా పడుతుంది. సో మొత్తానికి గాయస్ మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం వానమూలు అయిపోయింది. బయట మీరు చూడొచ్చు మొత్తం వానమూలు అయింది. ఎండ అయితే వస్తలేదు. సో మన ఎండ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మన ఫోన్లో అయితే చూపిస్తాం మీకు. 5:44కి అయితే వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు టైం 6 అవుతుంది. దగ్గర 10-20 నిమిషాలు అవుతుంది అయిపోయి. ఇప్పుడు మేలుకి వచ్చింది మళ్ళీ నాకు. వీళ్ళకైతే అసలు లేతలేదు. లేవు అయిపోయింది, టైం అయిపోయింది. బాబాయ్ లేవు వెళ్ళామనుకుంటారా? నేను పోతున్నా బయటికి. నేనైతే బయటకు వెళ్తున్నా. వీళ్ళు వేసేటట్లేదు. వీళ్ళు గాలి ఎట్లా మొత్తం సంబరం చలి పెడుతుంది మొత్తం. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియోలో వస్తాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.